నమస్తే అండి. సంధ్యారెడ్డి గారు, అసలు ఇప్పుడు ఈ బిల్లుని పేరు మారిస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి? అంటే అక్కడ కేవలం గాంధీ పేరును తొలగిస్తున్నారని దాన్ని తప్పుపడుతున్నారా, లేకపోతే 40% భారం అనేది రాష్ట్రంపై పడుతుందని అనుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు పేరు మారుస్తున్నారు, దాన్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారు కదా, మీకు వచ్చిన నష్టం ఏంటి? దీన్ని ఎందుకు మీరు తప్పుపడుతున్నారు? ఒకటమ్మా, గాంధీ గారు ఒక జాతిపిత, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు. మనం అందరం ఇది కొన్ని చరిత్రలు మార్చాలనుకున్నా కూడా ఒప్పుకోలేరు. చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఒక 32 సంవత్సరాల చరిత్ర ఉంది, బీజేపీ పార్టీకి ఒక 70 సంవత్సరాలు ఉంది. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పేర్లు మార్చుకుంటూ పోవడం అనేది పైచాచి ఆనందం తప్ప దానివల్ల ప్రజలకు వచ్చేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. బీజేపీ పార్టీ వల్ల చెప్తున్నాం. మేము అనేది ఏంటంటే ఎన్నో ఉద్యమాల ఫలితంగానే ఈ అత్యంత ప్రాతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఈ ఉపాధి పథకం అని. దాని పేరు మార్చితే తప్పేంది అంటే అది దేశంలో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎంతో ఉపయోగకరమైన స్కీమ్. ఈ పథకం ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. దీని ద్వారా మేమే మొత్తం అంత దేశంలో అన్ని మేమే ఉన్నాము, అన్ని మేమే చేసిస్తాం అంటే కొన్ని విషయాలని కంపల్సరీ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మేము అనేది ఏంటంటే అమ్మా, ఏదేమున్నా మనము ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇది 3వ సారి అధికారంలోకి వచ్చింది కేంద్రం. మనం ఇచ్చిన హామీ చాలా ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయి, దాని మీద ఒక మాట మాట్లాడదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా, దాని మీద మాట్లాడాలి. అంటే ఈ పథకం అనేది ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఒక కుట్ర పనుకోవడం అనేది ఇవాళ దేశంలో అనేక మంది అయోమయ పరిస్థితిలో ఉన్నారు. పేరు మార్చడం తప్పుగా, పేరు మార్చడం నష్టం ఉందంటే కొన్ని మనము జీవితాలలో సాధించినట్టుగా భాగ్యనగరం దాన్ని ఎవరు మార్చలేదు. కొన్ని పథకాలని కొన్ని పేర్లు అలా ఉంటేనే బాగా అనిపిస్తుంది ఏమంటుంది. సరే, వాళ్ళ మాట చూపించుకోవాలని అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నప్పటి నుంచి 2005లో ఆ చట్టం వచ్చింది. అక్కడ నుంచి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పెట్టుకున్నారు. ఓకే, ఇన్ని రోజులు నడిచింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా 3 సార్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి, మరి వాళ్ళ మార్కును చూపించుకోవడానికి పెడుతుందని అనుకోవచ్చు కదా. అయితే మీరు పేరు మార్పు ఒకటే చూస్తున్నారా? పోనీ పేరు మార్పు ఒకటే ఉంటే దాంట్లో ఓకే, బట్ మీ డిమాండ్స్ ఏంటనేవి కూడా వివరించాలి కదా వాళ్ళకి. మీ డిమాండ్స్ ఏంటి? ఒక పేరు మారుస్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అప్గ్రేడ్ అంటే ఏం చేస్తున్నారు? నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇవాళ పేరు మార్చిండ్రు, రేపు పథకాన్ని మారుస్తారు, దాని నీరు అంటే దాన్ని పక్కకు అనే విషయాన్ని కూడా పక్క కూడా తోయొచ్చు. మనం ఈ రోజు ప్రశ్నించకపోతే ఎట్లా ప్రశ్నించని చెప్పండి. మేము ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ అనేది త్యాగాల కుటుంబం అమ్మ. ప్రజలకు నిజంగా మెయిన్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఇది మంచి పథకం. దీనివల్ల ప్రజలకు పేరు మార్చుతూ బీజేపీకి లాభం పొందుతుండొచ్చు, పైచట్టు ఆనందం పొందుతున్నారు తప్ప ప్రజలకు ఉపాధి కూలీలకు ఉపాధి హామీ పథకం అనేది అది మంచి కార్యక్రమం. ఫస్ట్ మారడం అంటే తప్పు. మేము మారుస్తామండి, మాకు రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు మేము ఎంత పట్ల వేస్తామంటే అది చెల్లదు. మేము ఇవాళ బీజేపీ పార్టీకి ఒకటే చెప్తున్నాం, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మహిళలపై జరుగుతున్న అరాచకాలు, ఆ విషయాలలో కొన్ని లొసకులు ఉన్నాయి, దాన్ని సవరించండి. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, చైల్డ్ లేబర్ పెరిగిపోతున్నారు. ఇలాంటి కార్యక్రమాల మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కానీ ఒక జాతిపిత మీద జాతిపితని పక్కకు ఆ పేరు మారుస్తేనంత మాత్రాన మీరు చేసే స్కీమ్స్ మీకు ఇది మీరు ఒక రాజకీయంగా మీరు ఆనందం పొందుతుండొచ్చు, కానీ అది ప్రజలకు వచ్చేది ఏముండదు. మారిస్తే ఏమైతుందంటే చరిత్రను మార్చేస్తావమ్మా. కొన్ని కార్యక్రమాలు కొన్ని ఉన్నప్పుడు అవి చరిత్ర నిలిచిపోవాలి. మేము అనేది ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి ప్రతిదీ దేవుడు మీరు చెప్తే మేము చెప్పిన దేవుడిని వీళ్ళు మొక్కాలి ప్రజలు. మేమేం చేసినా హిందువులు అంటే అందరం హిందువులు రాముడిని పూజించాలి, ఇంకెవరిని పూజించవద్దు మేము అనే విధంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కుట్ర పంతుంది. మేము అనేది ఏంటంటే ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలకు అనుకూలంగా చేయాలి. మీరు చేయకుండా మేము కొన్ని ఉన్నాయమ్మా, మేము కొన్ని వాళ్ళు 70 సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు, మేము ఇలా ఎన్నో పథకాలు అమలుపరుచుకుంటూ ప్రజల కోసం వచ్చి త్యాగం చేసి ఇవాళ రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ఇవాళ గరీబోళ్లకు ఎంత చేయాలి వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించింది. అలాంటి వ్యక్తులని మరి ఇవాళ గాంధీ గారి దగ్గర ఒక జాతి బిడ్డ పేరు మారిస్తే వీళ్ళకి వచ్చిన మరి లాభం మీద చెప్పమనండి. సరే మాకు నష్టం అని మీరు అడుగుతున్నారు కదా,
మరి బీజేపీ గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది. ఆ పేరు ఉంటే నష్టం ఏం జరుగుతుందో అనేది కూడా ప్రజలకు చెప్పాలి. అది వాళ్ళ జవాబుదారీ ఉండాలి. కానీ మేము ఇది మార్చి మేము పెడుతున్నామంటే మేము కొన్ని మోడీ గారు చేసిన కొన్ని పథకాలు ఉన్నాయి, మేమేం అనట్లేదు కదా, ప్రజలకు ఉపయోగపడాలి అంటుంది. ఫస్ట్ మేము అనే ఆన్సర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కటమ్మా ఒక్క నిమిషం, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా జీవితంలో ఓటు చోరీ దాని గురించి ఒప్పుకోరేండి. ఇక ఇలాంటి పథకాలు చేసి ఈ ఓటు చోరీ చేసేసి తెలంగాణ ఇప్పుడు ఉన్న దేశంలో ప్రజల మీద మొత్తం రూస్తున్నారు అన్నమాట. అవి నిజంగా అలాంటి రాదు. ఇలాంటి పథకాలు చేసుకుంటూ ప్రజల మీద భారం మోపుతూ ప్రజలు పక్కతో పట్టిస్తూ ఓటు బ్యాంకు వాడుకోవాలి తప్ప. ఓకే, ఇప్పుడు 40% భారం రాష్ట్రం పైన పడుతుందనేదేనా మీ బాధ? 40% రాష్ట్రం పైన పడుతుందనేదా మీ బాధ? పేరు మన తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా మళ్ళీ మాట్లాడదాం. సార్ ఒక్క నిమిషం, నేను మీరు మాట్లాడినట్టు మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఆదాయం రాష్ట్ర ప్రజలకే ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి మనం ట్యాక్స్ కడుతున్నామమ్మా, మన బాధ్యత. ఎవరు ఇవాళ మీరు నేను కలిస్తే అందరం కలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాం. ఎవరింట్లో నుంచి తీసుకొచ్చి ఇవ్వట్లేదు. డెఫినెట్ గా అడిగే రైట్ మీకుంది, నాకుంది, ప్రతి ఒక్క పౌరునికి ఉంది. ఎందుకు అడగమండి? అన్ని మేమే చేస్తాం, అన్ని మేము ఎట్లా చెప్తా తినాలి, దేవుడిని మొక్కాలి, గుళ్ళలో ఉండొద్దు, ఇది చెయ్యొద్దు, ముస్లింలు మనుషులు గారు వాళ్ళు అది కాదు అంటే ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడతారా? ప్రతి ఒక్కరికి రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వేచ్ఛగా ఉండాలని. కానీ మీరు చెప్తే రైట్ మాట్లాడదాం, టైం లేదు, మళ్ళీ మాట్లాడదామా. యాప్ నాయకులు డాక్టర్ సుధాకర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి సుధాకర్ గారు.